ముఖ చాలా విచారంగానే ఉంది. మిగతా అందరూ కూడా. నేనే ఏదో ఒకటి చేయాల్సిందే. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? బృందావనం. బృందావనమా? వనానికి ఎందుకు వెళ్తున్నామమ్మా? అక్కడేం చేస్తాం మనం? వనాలకు ఎంతో భయంకరమైన రాక్షసులు ఉంటారు కదా. వాళ్ళందరితో కలిసి మనం ఎలా ఉండగలుగుతాం? ఒకవేళ అవి మనల్ని తినేస్తే? బృందావనం అంటే వనం కాదు, చుట్టుముట్టు వనాలతో నిండి ఉన్న ఒక స్థలం. మరప్పుడు దాన్ని బృందా అని లేదా బృందాస్థలం అని అనాలి కదా. ఎంత తెలివైనవాడు నా కన్నయ్య. బృందావనమైన మీ చరణం తాకగానే అది దామంగా మారిపోతుంది. సులక్షణ పిన్ని, బృందావనంలో రేగిపళ్ళు దొరుకుతాయి. మీరు దొంగతనంగా ఏం తెంపుకుంటారు? ఏం తింటారు? నువ్వెప్పుడు నా తిండి వెనకాల పడుతూ ఉంటావెందుకు? ఎందుకంటే నాకు తెలుసు కదా, మీకు ఆకలి వేసిందంటే మీరు భయంకరంగా అవుతారు కదా. సావిత్రి, కస్తూరి, బృందావనం ఇది. బృందావనంలో తోటలు లేవు. కన్నయ్య, మరి మీరిద్దరూ అందరి మీద చాడీలు ఎక్కడ కూర్చొని చెప్పుకుంటారు? వద్దు. మనం ఇంకొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటాం. చూడు బాను, అక్కడికి చేరగానే శిబిరాలు ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టాలి. ఎందుకంటే నందరాజు మిగతా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి నివాసానికి ఏర్పాట్లు చేసి ఉండాలి. ఉపనందన్నయ్య, వాళ్ళందరికీ అలా జరగాల్సిందే. అయినా నువ్వు అన్ని సరిగ్గానే తెలుసుకుని వచ్చావు కదా. ఇవాళ నందుడు తన గోకుల వాసులందరినీ తీసుకుని గోకులాన్ని వదిలి వెళ్ళిపోయారు మహారాజా. మిమ్మల్ని ఇంత సంతోషంగా చూసి నేను చాలా ప్రసన్నంగా ఉన్నాను మహారాజా. కానీ మీ ఆనందానికి కారణమేమిటి? ఎవరి కారణంగా ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతూ వచ్చాను? ఆ విష్ణు అవతారుడు మామూలు కరువు చూసి భయభ్రాంతుడైపోయాడు. పరిస్థితిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు ప్రాప్తి. అసలు విషయం ఏమిటంటే ప్రాప్తి, ఆ విష్ణు అవతారుడు చాలా బలహీనుడు. నిజంగా వాడిలో సామర్థ్యం ఉండి ఉంటే వాడు తన ప్రియమైన గోకుల వాసుల రక్షణ కోసం తప్పకుండా ఏదో ఒకటి చేసేవాణ్ణి. నేనే ఆ సాధారణ పిల్లవాడి కోసం అవతారమైన కారణంగా కొంచెం అధికమైన విలువే ఇచ్చినట్లున్నాను కదా. ఏమైంది పూర్ణ? ఏం ఆలోచిస్తున్నావు? స్వామి, కేవలం ఈ కరువే గోకులాన్ని వదిలేయడానికి కారణం కాదు. తప్పకుండా వేరేది కారణం ఉంది. అనేక కారణాలున్నాయి పూర్ణ. కంసుడు కూడా అందులో ఒక కారణమే. సృష్టిలో తను ఎక్కడికైనా వెళ్ళనివ్వు, కాని ఏదైతే ఇబ్బందిని నాకు కలిగించాడో దానికి సరైన దండన ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఆకాశవాణిలో
ఆకాశవాణి కారణంగా నా యొక్క మిత్రులు పూతన, చక్రాసురుడు, తృణావర్తుడు మొదలగు వారి హత్య, బాధ, ప్రతీకారం నేను తప్పకుండా తీసుకుంటాను. దుర్జన, వెళ్ళు, వెంటాడు ఆ విష్ణు అవతారాన్ని. నీ దృష్టి మొత్తం కేవలం అతని మీద మాత్రమే ఉంచాలి. నాకు ఒక్కొక్క క్షణం యొక్క సూచన కావాలి. చెప్పండి, ఎక్కడికి పారిపోతున్నాడు వాడి విష్ణు అవతారం? కంసుడా, తను నా మీదే కాదు, నా గోకులంపై కూడా ఆక్రమణ చేశాడు. పూర్ణ, నాకు అర్థమైంది ప్రభు. ముందు పూతన విశాల శరీరం కింద పడడంతో భయంకర భూకంపాన్ని తట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత తృణావర్తుని భయంకర సుడిగాలితో ఊరి వాళ్ళంతా ఎంతో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. స్వామి, దీనర్థం ఇదన్నమాట. గోకులం సురక్షితంగా కాపాడబడిందంటే అక్కడ మీరున్నారు కాబట్టే. ఆ సమయంలో నేను శిశువు రూపంలో ఉన్నాను పూర్ణ. కంసుడి ఆక్రమణకార్యాలను నేను ఆపాలనుకున్నాను. నేను ఇంటి నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితి నాది. కానీ ఈసారి ఆ దుర్మార్గులను మన బృందావనం లోపలికి కూడా రానివ్వను వాళ్ళని. చూడమ్మా, మనం వచ్చేసాం. అమ్మ చూడమ్మా, అమ్మ గోకులానికి వచ్చేసామమ్మా. చూడండి, మనం మళ్ళీ గోకులానికి వచ్చేసామా? ఇది నా కలైతే కాదు కదా? లేదు, మనం ఉపనందన అన్నగారు చెప్పిన దారిలోనే వచ్చాము. ఇది అచ్చంగా గోకుల ద్వారంలాగే ఉంది. పొరపాటున మనం తిరిగి వెనక్కి రాలేదు కదా? బృందావనానికి మీ అందరికీ స్వాగతం. రండి. ఇది ఎలా సాధ్యమైంది బావగారు? మీరింత త్వరగా గోకులం లాంటి ద్వారం ఎలా చేయించారు? కేవలం ద్వారమే కాదు, మొత్తం ఊరంతా గోకులంలానే ఉంది. అక్కయ్య, అక్కయ్య చూడండి, ఇది అద్భుతం జరిగింది. కానీ అన్నగారు, ఇది ఎలా జరిగింది అసలు? మేమిక్కడికి చేరుకుని చూశాక ఇలానే ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయాం. కానీ తరువాత మాకొకరు కలిశారు. ప్రణామాలు. ఇది మీరు నిర్మించారా? ఈ ద్వారాన్ని చూస్తుంటే మా గోకుల ద్వారంలానే ఉంది. శ్రీమన్నారాయణ కోరికది. గోకులవాసులందరికీ అవే సౌకర్యాలు లభించాలి.
వేటినైతే గోకులంలో వదిలి వచ్చారో. కానీ నిన్ననే కదా నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇదంతా ఖాళీగానే ఉండింది. ఇదంతా మీరు ఇంత త్వరగా ఎలా చేయగలిగారు? శ్రీమాన్ ఆ తర్వాత ఆ మహానుభావుడు ఎటెళ్ళిపోయాడో తెలియదు. మేము చాలా వెతికాం కానీ ఆయన మాకు కనిపించలేదు. తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడి దూతై ఉంటాడు తను. కాబట్టి ఇంత బ్రహ్మాండమైన బహుమతి ఇచ్చి వెళ్లారు. యశోదక్కయ్య, అటు చూడు, మా ఇల్లు అచ్చం గోకులం లాగానే ఉంది కదా. వదినా, అదిగో నా ఇల్లు అచ్చం గోకులం లాగే ఉంది కదా. ఏంటి చూస్తూ నిలబడ్డా? పతిదేవుల ధర్మం నిలబెట్టు. యశోద, పద కన్నయ్య. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మన ఇల్లు చూడ్డానికి పద. యశోద గారు, బోల్డ్ అనే పూలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎలా అంటే మీ రాము తినేసేలాంటివి. అక్కయ్య చూడండి, అదిగో మీ ఇల్లు. అంటే దీని అర్థం తరువాత మా ఇల్లే అన్నమాట. పద కన్నయ్య, నేను వస్తాను. రా పద. మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నేనేమీ చేయలేదు యశోద. ఇదంతా శ్రీమన్నారాయణుడి కృపే. రారా పద. చూసావా కన్నా, ఇవి అవే చిత్రాలు కదా.
నేను మన గోడల మీద వేసినవి. ఇవి కూడా అలాగే అసంపూర్ణంగా ఉన్నాయి. అయితే అమ్మ మనం వీటిని పూర్తి చేయాల్సిందే కదా. మనం ఈ అలంకారం అక్కడికి వెళ్ళి పూర్తి చేద్దామా? ఎక్కడైతే బోల్డెన్ని ఎర్రటి పూలు కూడా ఉంటాయో. రామ్మా, ఈ చిత్రం పూర్తి చేద్దాం. కన్నయ్య, అది చూడు, అలాంటి రోలే. నేను ఉన్నాను, రోలు ఉంది, కానీ మళ్ళీ దండన అనుభవించే కోరిక మాత్రం లేదమ్మా. ఇక్కడ రోలు రోకలి అలాగే ఉన్నాయంటే లోపల కూడా అన్నీ అలాగే ఉంటుంటాయి. అదే మంచం, అదే పరుపు, అన్నీ అలాగే ఉన్నాయి. ఇదేంటి? ఇదేదో అద్భుతంలాగానే ఉంది. అదే వంటిల్లు, అవే పాత్రలు, అవే కుండలు, అదే సగం కాగిన పాలు. ఇంకా అదే పాత యశోద కూడా. మళ్ళీ కిక్కిక్కి అనడం మొదలు పెట్టేశారా? తండ్రి కొడుకులిద్దరికీ నన్ను వెక్కిరించడానికి అవకాశం దొరికితే చాలు. ఏం చూస్తున్నారు? వెళ్ళి బండిలోంచి అన్ని సామాన్లు దించండి. అలాగే వినండి, అన్నిటికంటే ముందు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి విగ్రహాలను దించండి. ఇదంతా ఆయన వల్లే సాధ్యపడింది. రా కన్నయ్య. వీళ్ళు విగ్రహాన్ని తెచ్చేలోపు పూజ గదిని ఏర్పాటు చేసుకుంటాను. అరే, శుభ్రం చేయడానికి వస్త్రం తీసుకురానే లేదు. యశోద, ఏం జరిగింది? ఏం చూస్తున్నావు నువ్వు? అది అక్కడ. అది అది ఏంటి యశోద? అక్కడ నేను అక్కడ ఏంటి? గణపతి కూర్చుని ఉండడం చూశానండి. నువ్వు గణపతిని ఇక్కడ కూర్చోవడం చూసావా? అదే గణపతి, పరమేశ్వరుడు ఇంకా గౌరీమాతల కుమారుడు. ప్రథమ పూజ్యులైన ఆ గణపతినా?
అంటే ఆ గణపతికేనా పెద్ద చెవులుంటాయి, ఇంకా పొడవైన తొండ ఉంటుంది? ఆ గణపతి స్వామిని ఇక్కడే కూర్చున్నారు. అవునండి, నేను నిజం చెప్తున్నాను. అది కూడా ఎవరికో దర్శనం ఇవ్వడానికి తొందరలో ఉన్నట్టుగా. బాగా నవ్వండి. నేను ఏది చెప్పినా హేళన చేయడానికే ఉంటారు మీరిద్దరు. యశోద, ఆయన గణాధిపతి గణేశుడు. ఆయన కైలాసం వదిలి మన దగ్గరికి ఎందుకు వస్తారు యశోద? అయినా ఒకవేళ వస్తే నన్ను కలవకుండా ఎలా వెళ్తారు నాన్న? నువ్వు గణపతి స్వామి గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటావు. ఆ కారణంగానే ఖాళీగా ఉన్న ఈ మందిరంలో ఆయన్ని ఊహించుకున్నావు. అరే, సాక్షాత్తు ఆయన ఇక్కడ కూర్చుని ఉండడం చూశానంటుంటే అలా ఎలా ఊహించేసుకుంటాను? అమ్మా, ఆయన మళ్ళీ కనిపిస్తే నన్ను కూడా పిలువు. నాకు కూడా ఆయన పెద్ద పెద్ద చెవులను ముట్టుకొని చూడాలని నా కోరిక. ఆయన తొండంతో ఆడుకోవాలి. ఇది కూడా అయ్యుండవచ్చు. ఆయన ఉన్నట్లు ఈ బృందావనంలో మన కొత్త జీవితానికి ఆయన పేరుతో మొదలు పెట్టడానికి శుభసూచకం కావచ్చు. అదే అయ్యుండొచ్చు. చూడండి, వంటగదిలోకి వెళ్ళి ప్రథమ పూజ గణపతిని తలుచుకుని నేను ఆయనకి కాస్త నైవేద్యం చేస్తాను. అప్పుడు బాగుంటుంది. అయితే చాలా రుచికరమైన వంటకాలు కూడా తయారు చేయాలమ్మా. ఆయన కడుపు చాలా పెద్దది కదా. నువ్వేమీ ఆలోచించకు కన్నయ్య, నేను బోలెడన్ని వంటకాలు చేస్తాను. అధికంగానే కాదమ్మా, అనేక రకాలు చేయాల్సి ఉంటుందమ్మా. ఆయనకు పాయసం, పూరీలు, కూర, పప్పు, అన్నం, గారెలు, బోల్డని లడ్డూలు కూడా చేయాల్సి వస్తుంది. నువ్వేగా చెప్పావు మోదకాలు, లడ్డూలు గణపతి స్వామికి చాలా ఇష్టమని. నాకు ఈ వంటకాల సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? అది మరీ ముఖ్యంగా లడ్డూల్ది. నారాయణ, ఏమండి, త్వరగా ఇటు రండి. ఏమైంది యశోద? ఎన్నెన్ని వంటకాలు! ఇప్పుడు చెప్పండి, ఇక్కడేమీ లేవు, ఇదంతా నా ఊహేనని. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గిన్నెలో సగం పాలు తప్ప ఇంకేమీ లేవు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభు, ఇవన్నీ ఎలా జరిగాయి ప్రభు? పొరపాటున గణపతి మాట విని నేను కాస్త ఎక్కువగానే ఉత్సాహపడినట్లున్నాను. నా ఆలోచనలను బట్టి ఈ నైవేద్యం తమంతట తామే వచ్చేసినట్లున్నాయి. కానీ అమ్మా, దీని సంబంధం నాతో కలపకుండా ఉండాలి. అందులోనూ ఇవన్నీ కూడా అవే. కన్నయ్య ఏమేం చెప్పాడు అవి. ఇవన్నీ ఎవరు చేశారు? అవి కూడా ఎన్నెన్నంటే మొత్తం ఊరంతా తిన్నా కూడా ఇంకా మిగిలిపోతుంది. నాన్న చూసుకోండి. శ్రీమన్నారాయణుడు ఒక రాత్రిలో మొత్తం ఊరినే తీసుకురాగలిగారు. ఆయనకి ఈ ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. యశోద అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్వామి కోరుకునేది ప్రయాణం చేసి వస్తున్న తన భక్తులకు ఏమాత్రం కష్టం కలగకూడదని. అందుకనే వారి ఆకలి తీర్చడం కోసం ఆహార ఏర్పాట్లు ముందుగానే చేసుంటారు. కన్నయ్య, అమ్మా, నేను గణపతిని. గణపతి స్వామి, అమ్మా. యశోద, ఏంటి నువ్వు అనేది? గణపతి మన ఇంట్లోనే ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు. నన్ను ఇప్పుడే పిలిచారు కూడా. నీకేదో భ్రమ కలిగి ఉంటుంది, ఇక్కడ అసలు ఎవరూ లేరు. అవునా? శ్రీమన్నారాయణుడు నందభవనం లాంటి ఇల్లుని కట్టించగలిగినప్పుడు, గోకుల వాసులకు భోజనం ఏర్పాటు చేయగలిగినప్పుడు గణపతి స్వామి ఇక్కడ ఉండకూడదా?
నాన్న అమ్మ అంటున్నది ఏదో కారణం తప్పకుండా ఉండే ఉంటుంది కదా. అమ్మ ఎప్పుడు అసత్యం చెప్పలేదు కదా. చూడండి, వినండి వాడి మాట. ఇప్పుడు మీ కొడుకు కూడా మీలాగే వేళాకోళం చేస్తున్నాడు. అవునా? ఎప్పుడు అంటే అర్థమేంటి? నేనెప్పుడు అబద్ధం చెప్పను. అసలు నిజం ఏమిటంటే గణపతి నన్ను కన్నయ్యకు అమ్మ అని పిలిచాడు. కానీ అమ్మ గణపతి ఉన్నారంటే మరెక్కడున్నాడు? మరెందుకు కనిపించడం లేదా ఆయన మనకి? జలంలో ఉన్నాను, నన్ను బయటికి తీయండి. యశోద, ఏం చేస్తున్నావు నువ్వు? గణపతి జలంలో ఉన్నానని చెప్పాడు. జలం లోపల? ఒకవేళ బయట ఉన్న కుండలో లేడు కదా. అరే యశోదా! అంటే గణపతి అమ్మతో దాగుడు మూతలు ఆడుతున్నారన్నమాట. అరే యశోద, చెప్పేది విను ముందు. యశోదా, ఒకవేళ పెద్ద గంగాళంలో అయితే లేరు కదా. యశోదా, ఇదంతా నీ భ్రమ అంతే. గణపతి కుండలో ఎందుకుంటారు అసలు? అమ్మా, నన్ను జలంలోంచి త్వరగా బయటికి తీయండి. విన్నారా? విన్నారా మీరు? స్వరం ఇక్కడి నుంచే వస్తుంది. యశోదా, నీతో చెప్పాను కదా నేను, ఇదంతా నీ భ్రమని. కానీ నేను స్వరం విన్నానండి. అమ్మకి నేను సాయం చేయాల్సిందే. నేను నిజంగానే భ్రమపడుతున్నానా? ఇదంతా భ్రమేనా? ఏమవుతోంది నాకు? అమ్మ, ఒకవేళ గణపతి మనింటి జలంలో ఉండకపోవచ్చు కదా, ఎక్కడో బయట నుంచి వస్తుందేమో. నువ్వు కూడా అమ్మ మాటకు వత్తాసు పలుకుతున్నావా? నారాయణుడికి అనేక ధన్యవాదాలు. ఒక్కరైనా ఉన్నారు నా మాట నమ్మేవారు. ఎప్పటికీ నమ్ముతానమ్మా. పదమ్మా, మనం బయటికెళ్ళి చూద్దాం. నందరాజా! యశోద గారు! నందరాజా! మీరందరూ ఇక్కడ? ఏంటి విషయం? ఏ అద్భుతం ఇక్కడ జరుగుతుందో మాకు నమ్మకం కలగడం లేదు నందరాజు. అచ్చం గోకులంలో లాగానే సౌకర్యాలన్నీ లభించాయి ఇక్కడ. మీరు చెప్పింది నిజమే యశోదక్క గారు. శ్రీమన్నారాయణుడు మన వెంటే ఉన్నాడు. అందుకే ఈ సందర్భంలో ఉత్సవం జరుపుకోవాల్సిందే అనిపించింది. శ్రీమన్నారాయణుడు మనం ఉండడానికి ఏర్పాటుతో పాటు ఈరోజు భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మనం అందరం కలిసి నందభవనంలోనే భోజనం చేద్దాం. స్వామినారాయణ భగవానుడికి జై! జై! యశోదా మాత, నేనింకా జలంలోనే ఉన్నాను. యశోదా మాత, నన్ను ఇక్కడి నుండి బయటికి తీయండి.
బావిలోనా? అవును, యశోద ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గణపతి ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అమ్మా, అది నేనే కదా? అరే, మీరందరూ ఏం చూస్తున్నారు? నేను చెప్పాను కదా, గణపతి ఇక్కడే ఎక్కడో ఉన్నారు. బావి, నది, కోనేరు, దగ్గరలోని నదిలో కూడా ఉండొచ్చు, చెరువులో ఖచ్చితంగా ఉండే ఉంటారు. నేను ఇప్పుడే వెళ్ళి వెతికి చూస్తాను. అమ్మా, నేను వస్తాను. పద. యశోద, మనమందరం కలిసి వెతుకుదాం. పద. ఆగండి నంద. యశోదకి స్వరం వినిపిస్తున్నది. అది గణపద్దేనని ఎలా తెలిసింది? అది కంసుడు వేసిన మరో పన్నాగం అయి ఉండొచ్చు కదా. ఏ విధంగా గోకులానికి రాక్షసులను పంపించాడో అలాగే మాయారులను పంపించి ఉండొచ్చు కదా. వాడే తన స్వరంతో మాట్లాడి మనల్ని ఆకర్షితులను చేస్తున్నాడేమో. విష్ణు అవతారం. అతని పేరేంటి? కృష్ణుడు. వినండి, గోకులాన్ని వదిలి బృందావనంలోని అడవుల్లో దాక్కున్నాడట. నాకైతే అనుమానంగా ఉంది. ఇతనేం విష్ణు అవతారుడని తన గ్రామస్తులను రక్షించడానికి కొంచెం కరువు, ఇంకా తోడేళ్ల దాడికి భయపడి పారిపోయాడు. చూస్తుంటే కృష్ణుడు భయానికి చతురత మీ తోడిగా ఉండడం లేదనుకుంటానయ్యా. నిజంగానే భయపడి పారిపోవాలనుకుంటే చాలా దూరంగా వెళ్ళిపోయేవాడు. కాశీకో, కాంచీపురానికో, బృందావనం అంటే మధురకు దగ్గరలోనే ఉన్నాడు. మీ గుప్తచరులు గోకులవాసులను చివరిసారిగా ఎక్కడ చూశారు దుర్జన? ఎందుకంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, అన్నయ్యకు ఆశకు అనుగుణంగా వాళ్ళు బృందావనంలో అడవిలో ఆకలితో అలమటిస్తూ ఉండుండరు. చెప్పు. మహారాజా, వాళ్ళు తమ ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నారు. ఒక్క రోజులోనే ఎత్తైన భవనాలు, మంచి ఇల్లు ఏర్పడిపోయాయి. అక్కడ అన్ని సౌకర్యాలు గోకులం లాగానే సమృద్ధిగా ఉన్నాయి మహారాజా. చూసారా మహారాజా, మీరనుకుంటున్నారు కృష్ణుడిపై దృష్టి పెట్టి ఉన్నారని, కానీ సత్యం ఏంటంటే తనే మీ మీద దృష్టి ఉంచాడు. మీరు చెప్పింది వాస్తవం అన్నగారు. మనం ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఆ కొలంలోకి దిగకూడదు. అమ్మా, గణపతి స్వామిని ఎందుకు ప్రార్థించవు? ఆయన ఉన్నట్లు ఏదైనా ప్రామాణికాన్ని ఇవ్వమని, ఆయన దగ్గరకు చేరుకునే దారిని చూపమని. ఎంత తెలివైనవాడో నా కన్నయ్య. గణపతి, నిజంగానే మీరు నన్ను పిలిస్తే గనక ఏదో ఒక రుజువు చూపించండి. వీళ్ళందరికీ కూడా నమ్మకం కలుగుతుంది. నా విన్నపం ఆలకించండి గణపతి. ఏమంటున్నారు గణపతి? ఇక మీ దాగుడు మూతలాటని కట్టిపెట్టండి. మాకేదో ఒక సంకేతం ఇవ్వండి. మీరందరూ
ఎందుకు భయపడిపోతున్నారు? ఇది గణపతి స్వామి వాహనం కదా, మూషికరాజు. గణపతి మీ విన్నపం వినేశాడమ్మా. సంకేతం ఇచ్చేశాడు ఆయన. పదండి, వెళ్ళి చూద్దాం మూషికరాజు ఎక్కడి దాకా తీసుకువెళ్తారో. ఈ మూషిక మహారాజ్ ఎక్కడా? యశోదా, నీకేదైనా వినిపిస్తుందా? అవునండి, నాకు చాలా దివ్యమైన అనుభూతి కలుగుతోంది. ఖచ్చితంగా గణపతి మనకు ఇక్కడే దొరుకుతారని. మూషికరాజుతో సందేశం పంపించి ఇక్కడి వరకు రప్పించావు. ఇక మాకు కనిపించండి. గణపతి స్వామి మిమ్మల్ని కలవాలి. అమ్మ, ఇక్కడి దాకా వచ్చావు. ఇప్పుడైనా నన్ను జలంలోంచి బయటికి తీయండి. ఆయన ఇక్కడే ఉన్నారు, కాస్త ఇక్కడే వెతికించండి. బన్సీ, బజరంగి, భాను, వెళ్ళి చూడండి. నందరాజా, ఇక్కడైతే ఏమీ లేదు. యశోద వదిన, ఇక్కడ కూడా ఏమీ లేదు. కానీ గణపతి స్వామి ఇక్కడే ఉన్నట్లు సంకేతం ఇస్తున్నారు. అలా చూడండి, అక్కడ అక్కడ బుడగలు వస్తున్నాయి. నేను వెళ్ళి చూస్తాను. ఇక వచ్చేయండి గణపతి స్వామి. పూజలందుకోవయ్యా గణేశ, పుడమిలో కలతలను బాపవయ్యా. పూజలందుకోవయ్యా గణేశ. వక్రతుండ లంబోదర గజానన శ్రీ గణాధిపతి గణపతి స్వామికి జై. కృష్ణ, చెప్పాను కదా గణపతి నిన్ను కలవకుండా ఎక్కడికి వెళ్ళరని. చూడు మరి నీ గణపతిని. ఏం చూస్తున్నావు నాన్న? చెవులు ఇంకా తొండం అలాగే పెద్ద పెద్దగా ఉన్నాయమ్మా. ఏ విధంగా నేను విన్నాను, కానీ పొట్ట మాత్రం అనుకున్నాను దానికంటే పెద్దదిగా ఉంటుందని.
మీరందరూ ఏంటి అలా చూస్తున్నారు? పెద్ద గణపతి వచ్చారు, త్వరగా పూజలు చేయండి. వారికి చాలా ఎక్కువగా ఆకలిస్తుంది. నీకెలా తెలుసు ఆయనకు ఆకలి వేస్తుందని? ఇంతసేపు మీ అమ్మ గణపతితో మాట్లాడింది, ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నాడా ఏంటి? అయ్యో అవును కదా, నాతో అసలు మాటే మాట్లాడలేదు గణపతి. కన్నయ్య, వారి ఆకలి గురించి నువ్వేం ఆలోచించకు. వీరి కోసం భోజనం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అన్నిటికన్నా ముందు గణపతిని ఆలయానికి తీసుకువెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేయించాలి. పండితుల వారికి కబురు పంపండి. మీరందరూ నాకు సహాయం చేయండి. గణపతికి జై! గణపతికి జై! గణపతికి జై! అమ్మా, ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? స్వామిని ఆహ్వానించే పూజ కన్నయ్య. మూర్తిని స్థాపించాక ఆవాహన పూజలు జరుగుతాయి. దాంతో వారు ఈ మూర్తిలోకొచ్చి ఉండిపోతారు. అప్పుడే కదా మన విన్నపాలని స్వీకరించేది. ఓ, ఇంతవరకు ప్రాణప్రతిష్ఠ జరగలేదు కాబట్టి ఇంతవరకు నాతో మాట్లాడలేకపోయారన్నమాట. శ్రీ గణపతి మహాదేవుడి పూజ ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. రండి, మీరందరూ గణపతి దేవుడి ఆశీస్సులు తీసుకోండి. గణపతి స్వామి, నేను మీ దగ్గరికి వస్తున్నాను. మీతో బోల్డని కబుర్లు చెప్పుకోవాలి. నేను గణపతి స్వామితో మాట్లాడుకోవాలి. నన్ను కూడా ముందుకెళ్ళనివ్వండి. నేను కృష్ణుణ్ణి గణపతి స్వామి, మీ దగ్గరికి వచ్చి తీరుతాను నేను. ఇదిగోండి గణపతి స్వామి, నేను మీ దగ్గరకు వచ్చేసాను. ఇక కబుర్లు చెప్పుకుందామా? ఏమైంది? మీకు నాతో మాట్లాడాలని లేదా? గణపతి మహారాజుకి గణపతి మహారాజుకి గణపతి మహారాజుకి. ఓ, వీళ్ళ జైకారాల గోల వల్ల నా స్వరం వినిపించడం లేదు. పర్వాలేదులే, వీళ్ళందరూ వెళ్లే వరకు వేచుంటాను నేను. అందరం వెళ్ళి ప్రసాదం ఆరగిద్దాం, పదండి. ఇప్పటికైనా మీకు సమయం లభించిందా నా కోసం గణపతి స్వామి? అమ్మ దగ్గర మీ గురించి విని ఎంత ఉత్సాహం పడిపోయానంటే మీ భోజనానికి బోల్డన్ని వంటకాలు ప్రత్యక్షమయ్యేలా చేశాను. అవి మీకోసమే. కానీ మీరేమో అసలు నాతో మాట్లాడడమే లేదు. ఇదిగోండి లడ్డూలు తినండి స్వామి. మీరు నైవేద్యం ఎందుకు స్వీకరించడం లేదు? సరే, మాట్లాడకండి నాతో. కనీసం ఒక లడ్డు తినడానికైనా నోరు తెరవండి. ఇదిగోండి. తీసుకోండి. నాకు తెలుసు మీకు కూడా లడ్డూలంటే చాలా ప్రేమని, ఆడుకోవడం కూడా ప్రియమేనని. అందుకే కదా ఎంతసేపు దాగుడు మూతలాడారు. మరిప్పుడేమో చెప్పడం లేదు. చూస్తుంటే మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు. మాట్లాడాలి కృష్ణ, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మాట్లాడారు, మరింతసేపు ఎందుకు మాట్లాడలేదు? ఎలా మాట్లాడగలను? మిమ్మల్ని చూసి ముగ్ధుడనైపోయాను. అరే,
కన్నయ్య ఎక్కడున్నాడు? ఆకలి వేస్తూ ఉంటుంది. తప్పకుండా గణపతి స్వామి దగ్గరే కూర్చునుంటాడు. గణపతిని చూసినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మ మిమ్మల్ని చూశానని చెప్పినప్పుడు వచ్చి చూశాను కానీ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మీరు నన్ను కలవకుండానే వెళ్ళిపోయారనుకున్నాను. అలా ఎలా వెళ్ళిపోతాను కృష్ణ? మీ దర్శనం కోసం మీ లీలలు చూసి ఆనందించాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది, ఈ బృందావనానికి. నిజం చెప్పండి, మీరు నా లీలల కోసమే వచ్చారా? అవును కృష్ణ, మీ గోకుల లీలలు చూడలేకపోయాను. కానీ బృందావనంలో ఒక లీలను కూడా వదిలిపెట్టను. ఇక్కడ ఈ బృందావనంలో నివాసం ఉంటూ మీ లీలలు చూసి ఆనందిస్తాను. ఈ రోజు నుండి నన్ను మీరు పిలిచిన పేరుతోనే పిలువబడతాను, పెద్ద గణపతి. ఏ విధంగా బృందావనం మొత్తం తిరిగి బృందావన వాసులు నన్ను వెతికారో అచ్చం అలాగే ఒక నిజమైన భక్తుడు మీ నామాన్ని స్మరిస్తూ బృందావనం ప్రదక్షిణ చేస్తాడు. నేను వారి విఘ్నాలన్నిటినీ లేకుండా చేసిస్తాను. అయితే గణపతి స్వామి, మీరు ఈ విగ్రహాన్ని కలియుగ వాసులు వారి సమయంలో మళ్ళీ వెతికి పట్టుకుంటారు. అప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని దర్శించుకుంటారో వాళ్లకు నా విశేషమైన కరుణ ప్రాప్తిస్తుంది. స్వామి, అమ్మా, కన్నయ్య, పొరపాటున అమ్మ నన్ను గణపతితో మాట్లాడడం చూడలేదు కదా? ఈ గణపతి స్వామి వారి ముద్ర ఎలా మారిపోయింది? చూడండి ఇక్కడ. ఇది ఎలా సంభవం? అలా ఎలా జరిగిందక్కయ్యా? అయినా ఇదెలా సాధ్యం? ఇది చూడండి, గణపతి స్వామి ముద్ర మారిపోయింది కదా. ఇప్పుడు కూడా ఇది నా కల్పనని మాత్రం అనకూడదు. లేదు యశోద, నువ్వు చెప్పింది నిజమే. గణపతి స్వామి ప్రత్యక్షమైనప్పుడు వారి చేతులు పైకున్నాయి, కానీ ఇప్పుడు వారు తొడపై చేయి పెట్టి హాయిగా కూర్చుండిపోయారు. గణపతి స్వామి ఇలాంటి విగ్రహం ఎక్కడా చూడలేదు. దీని అర్థం ఏమై ఉంటుంది నందా? వీరి చేతులు విశ్రాంతి ముద్రలో ఎందుకున్నాయంటే వీరు నిశ్చయించుకున్నారు ఇక నుంచి వీరు మన బృందావనంలోనే ఉంటారని ఎప్పటికీ. గణపతి వారు కంసమామ నాపై తన దాడి సంఖ్యను పెంచబోతున్నాడు. కానీ ఈ విషయం మాత్రం అమ్మకస్సలు తెలియకూడదు. దానికి భవిష్యత్తులో మీ ఆశీర్వాదం అవసరం ఉంటుంది. స్వయంభూ గజానన గణపతి స్వామికి జై. అంటే అందరూ బృందావనానికి అలవాటు పడిపోయారన్నమాట. కానీ నా సకులందరికీ ఏమైంది? ఈ మధ్య సమయానికి రానే రావడం లేదు. ఇవాళ మళ్ళీ ఆలస్యం చేసావు. ఎక్కడికెళ్ళావు? వసంత, నీకేమైంది? నీ పెదవులు ఇంత విచిత్రమైన రంగులో ఎలా వచ్చాయి? చెప్పు నాకు. మీ అందరికీ ఒంట్లో బానే ఉంది కదా? ముఖం మీద పెదాల పైన ఈ నీలి నీలి రంగు ఎక్కడి నుంచి వచ్చింది? పెదాల పైనే కాదు, నాలుక పైన కూడా ఉంది.
అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక విశేష ఫలం వల్ల వచ్చింది. ఫలం కారణంగానా? అవును, ఒక విశేషమైన అద్భుతమైన ఫలం కారణంగా అయ్యింది. మరి అద్భుతమైన ఫలం ఎక్కడ దొరికింది మీకు? నన్ను తీసుకొని ఎందుకు వెళ్ళలేదు? బృందావనంలోని దట్టమైన వనంలో దొరుకుతుంది. అయినా పెద్దమ్మ మా అందరినీ నిన్న అక్కడికి తీసుకెళ్ళొద్దని చెప్పింది. అయితే అమ్మని వనానికి తీసుకువెళ్ళడానికి ఒప్పించాల్సింది. ఒప్పించగలుగుతావా కన్నయ్య? ఇందులో అంత గొప్ప విషయం ఏముందన్నా? మా అమ్మ చాలా అమాయకురాలు. తనని ఒప్పించడానికి తీయని మాటల్లో పడేయడం పెద్ద కష్టమైన పనేం కాదు కదా. కన్నయ్య, నువ్వేం చేస్తున్నావు? అరే సుబలా, నేను మీకు వాస్తవం చెప్తున్నాను. కొంచెం సేవ చేయాల్సి ఉంటుంది, అంతే. అమ్మ సంతోషం పడిపోతుంది. ఒకవేళ సేవ చేసినా ఒప్పుకోకపోతే ఆవిడను పొగడ్డం మొదలు పెట్టాలి. కొంచెం పొగిడితే చాలు, సంతోషంతో ఉబ్బిపోతుంది అమ్మ. ఒకవేళ దీనివల్ల కూడా ఒప్పుకోకపోతే అప్పుడు నేను అలిగి కూర్చుంటాను, ఏడ్చి చూపిస్తాను, అంతే. వెంటనే ఒప్పేసుకుంటుందమ్మా. ఆ తర్వాత మరేంటి ఏమన్నావు నువ్వు? అమ్మ, నేను కేవలం ఏమంటున్నానంటే మా అమ్మ ఎంత మంచిదో, ఎంత ప్రేమ చూపిస్తుందో అని. ఎంత అమాయకురాలు, ఎంత తేలిగ్గా నమ్మేస్తుంది. సంతోషంలో ఉండిపోతుంది. ఆగ్రా, ఉండరని పని చెప్తాను. ఇదిగో వచ్చేసింది. చూడు, తను యశోద అక్కను కలవకుండా ఇంకెవ్వరిని కలవదు. వాస్తవం చెప్పింది మీ తోడికోడలు. యశోద గారు ఈ బృందావనంకి ఆత్మ వంటిది. అర్థమైందా ఊర్మిళ? అయినా గోపగోపికలు ఉన్న చోటుకి పెళ్లి చేసుకుని వచ్చావు. మా రాజు రాణి గార్ల ఆశీర్వాదం తీసుకుని తీరాల్సిందే. వాళ్ళని పరిచయం చేయడానికి నేను నిన్ను తీసుకుని వెళ్తాను, సరేనా? చూడండి, రాజురాణి గారులని కలవడానికి వెళ్తున్నప్పుడు ఇది వేసుకొని రానా? మీరు మొదటిసారి నన్ను కలవడానికి వచ్చినప్పుడు మీరిది నాకిచ్చారు. నా జీవితంలో అత్యంత విలువైన బహుమతి ఇది. మాటి మాటికి ఇంత భావకథలోకి వెళ్తుందేంటి? ప్రతి మాటకి ఈ ముత్యాల హారం గురించి ఎందుకు చెప్తుంది? నేను నందరాజు గారికి ఇంకా వదిన గారికి మిఠాయిలు కట్టిస్తాను. రాజు రాణి గారితో పాటు రాజకుమారుని కూడా కలుస్తారు మీరు. తెలుసా మా బృందావనంలో విశేషమేమిటో? మా రాజకుమారుడి చిరునవ్వు. ఇక కళ్ళైతే చెప్పలేమసలు. ఒక్క క్షణం చాలు, ఎవ్వరైనా సమ్మోహితులవ్వాల్సిందే. ఆ ముఖం అయితే చంద్రదేవుడు దిగి వచ్చినట్టు అనిపిస్తుంది. తన తేజస్సు ఎలాంటిదంటే క్షణంలో మన మనసు దోచేస్తాడు తను. చాలండి, మరీ అంతగా పొగడనవసరం లేదు. నిజంగానే వాళ్ళంత మంచివాళ్ళైనా సరే నా పతి పరమేశ్వరుడే నా మనసుకు రారాజు. అరే, చిన్నవాడు మా రాజకుమారుడు. అయినా నీ మనసు దోచుకోకపోతే అప్పుడు చెప్పు. ఇది అసంభవమైనది వదినా. ఒక్కసారి కృష్ణయ్యని కలుసుకో, తర్వాత చూద్దాం. అమ్మా, ఒప్పుకో అమ్మా. లేదు, నువ్వేదైనా చేసుకో, ఎన్నైనా చెప్పు. మనం వెళ్లే ప్రశ్నే లేదసలు. కన్నయ్య, మనం బృందావనానికి వచ్చి 2 రోజులే అయ్యింది. ఇక్కడ వనాలు ఎలా ఉంటాయో మనకెలా తెలుస్తుంది చెప్పు? పిల్లలకది సురక్షితమో లేదో కదా. కానీ అమ్మ, మిగతా పిల్లలందరూ వెళ్ళొచ్చేశారు కూడా. నాకు కూడా వాళ్ళలాగా అద్భుతమైన ఫలం తినాలనుంది. అద్భుతమైన ఫలమా? అవునమ్మా. దానివల్ల ముఖం, పెదాలు, నాలుక కూడా విచిత్రమైన రంగులోకి మారిపోతాయి, నీలంగా. ఓహో, అలా చెప్పొచ్చు కదా. అలా అయితే ఆ అద్భుతమైన ఫలం నేరేడు పండే అయ్యుంటుంది. నా కన్నయ్య కోసం ఇక్కడికే తెప్పిస్తాను. కానీ అమ్మ, అసలైన సంతోషం వనానికి వెళ్ళి చెట్టు నుంచి తెంపుకొని తింటే కదా. ఈ విషయం మాత్రం నువ్వు చాలా చక్కగా చెప్పావు కన్నయ్య. మిత్రులందరితో కలిసి
చెట్టెక్కి నేరేడు పళ్ళు తెంపుకుని తింటేనే అసలైన ఆనందం. అంత ఆనందం ఇంట్లో కూర్చుని నేరేడు పళ్ళు తిన్నా కూడా రాదు. నువ్వేమీ చింతించకు. తండ్రి కొడుకులం కలిసి వనంలోకి వెళ్ళి బోల్డన్ని నేరేడు పళ్ళు తెంపుకుని తిందాం. ఇది కదా కావాల్సింది. పద మరి. బావుందండి. కనీసం నన్ను అడగకుండానే మీరిద్దరూ ఆనందించడానికి సిద్ధపడుతున్నారు. లేదే యశోద, ఈ వనం పిల్లలకి సురక్షితమైందా కాదా అని చూడ్డానికి వెళ్తున్నాను. ఆగండి. నాకు కూడా తినాలనుంది. నేను మీ వెంటే వస్తాను.